Subtract the sum of 5 1 by 2 and 6 3 by 8 from the sum of 7 3 by 4 and 6 1 by 2. ఇట్లా ఇచ్చినప్పుడు ఏంటిదంటే ఫస్ట్ ఏమన్నాడు వాడు, దీన్ని ఇప్పుడు ఇవి రెండు అడిషన్ చేయాలి, మళ్ళీ ఇవి రెండు అడిషన్ చేయాలి, ఇందులోకి వెళ్ళి ఇది సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు ఇది ఎట్లా చేయాలో చూద్దాం ప్రాబ్లం. ఇప్పుడు మనం ఏం చేయాలో ఇక్కడ రాస్తాను చూడండి. మనం ఇది చేయాలి. 7 3 by 4 ప్లస్ 6 1 by 2 మైనస్ 5 1 by 2 ప్లస్ 6 3 by 2 చేయాలి. ఫస్ట్ ఇది చేద్దాం, ఫస్ట్ దీన్ని అడిషన్ చేద్దాం. 7 3 by 4 ప్లస్ 6 1 by 2. ఫస్ట్ దీన్ని ఫ్రాక్షన్లోకి మార్చండి. 7 4 జా 28, 28 ప్లస్ 3 31 by 4 ప్లస్ 6 2 జా 12, 12 ప్లస్ 1 13 by 2. ఇప్పుడు ఇవి రెండు ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే 4 2 ఎల్సిఎం చేస్తే ఎంత అవుతుంది? ఇప్పుడు 2 మల్టిపుల్ 4 కాబట్టి, అంటే ఇప్పుడు ఇచ్చిన 2 నెంబర్స్లో ఒకదాని మల్టిపుల్ ఒకటి అయ్యేది ఉంటే, ఏదైతే బిగ్ నెంబర్ ఉందో అంటే 2 యొక్క మల్టిపుల్ 4 కాబట్టి ఇది ఎల్సిఎం అవుతుంది అనమాట. అంటే 2 2 జా 4. సో చేయాల్సిన అవసరం లేదు. ఎల్సిఎం ఆఫ్ 4 2 ఎంత అవుతుంది అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. సో 4 ఎల్సిఎం కాబట్టి ఇక్కడ 4 రాయండి. 4. ఇప్పుడు దీన్ని చేయండి. 4 1 జా 4, 1 ఇంటూ 31, 4 1 జా 4, 1 ఇంటూ 31, సో 31 ప్లస్ 2 2 జా 4, అంటే 2 ఇంటూ 13 చేయాలి. ఇప్పుడు 2 ఇంటూ 13 చేస్తే ఎంత వస్తుంది? 2 ఇంటూ 13 చేస్తే 26. ఇప్పుడు ఇవి రెండు యాడ్ చేయండి. 6 ప్లస్ 1 7, 5 ప్లస్ 2 57, 57 by 4. ఒకదాని సమ్ అయిపోయింది అనమాట. ఇది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇది చేద్దాం. ఇప్పుడు సెకండ్ ఇది చేద్దాం. ఇప్పుడు దీన్ని ఫ్రాక్షన్లోకి మార్చండి. 5 2 జా 10, 10 ప్లస్ 1 11 by 2 ప్లస్ 6 3 జా 48, 48 ప్లస్ 3 51 by 8, 51 by 8. ఇప్పుడు సేమ్ 2 యొక్క మల్టిపుల్ 4 అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది? 8 అవుతుంది. సో 8 ఎల్సిఎం రాసుకోండి ఇక్కడ. 8 ఎల్సిఎం ఇప్పుడు ఈ డినామినేటర్తో వచ్చేయండి. 2 4 జా 8, 4 ఇంటూ 11 44 ప్లస్ 8 1 జా 8, 1 ఇంటూ 51 51. ఇప్పుడు ఇవి రెండు యాడ్ చేయండి. ఇప్పుడు రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 5 95, 95 by 8 అయిపోయిందా? 8. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేయడం రాయండి ఇక్కడ. ఇప్పుడు ఇవి రెండు యాడ్ చేస్తే, ఇది యాడ్ చేస్తేనేమో 57 by 4, ఇది యాడ్ చేస్తేనేమో 95 by 8. ఇప్పుడు ఇవి రెండు సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే ఇప్పుడు ఇవి రెండు ఎల్సిఎం చేయాలి. 4 8. ఎల్సిఎం ఆఫ్ 4 8 ఏమవుతుంది? 4 యొక్క మల్టిపుల్ 8 కాబట్టి 8 అవుతుంది. చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 8 ఎల్సిఎం రాసుకుంటే 4 2 జా 8, 257 జా 257 జా హౌ మచ్? 114, 114 మైనస్ 8 1 జా 8, 95, 95. ఇప్పుడు ఏమైంది? అది 114 మైనస్ 95 దట్ ఈజ్ ఈక్వల్ టు 19 by 8. ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చండి. అంటే ఇక్కడ ఒకసారి డివిజన్ చేసి చూసుకోండి. 8 2 జా 16, ఎంత మిగిలింది? 3 మిగిలింది. 8 2 జా 16, 3 మిగిలింది కాబట్టి 3 by 8. సో ఆన్సర్ ఏమవుతుంది? 2 3 by 8. ఇది ఆన్సర్.